హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పు నల్ల బోటి ఏ విధంగా వండాలి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. నల్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మంచిగా కడుక్కున్న బోటిని కొంచెం ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బగోన్ పెట్టేసుకొని బగోన్లో నూనె తగినంత నూనె పోసుకొని మంచిగా వేడెక్కేదాకా చూడాలి. వేడెక్కిన తర్వాత బండపు బగారాకు యాలకులు లవంగాలు తాలికేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత తాలింపుకు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 3 కిలోల బోటికి 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత నూనెలో మంచిగా ఫ్రై అయ్యేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దానికి ఏమి యాడ్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బోటిని నూనెలో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నూనెలో ఫ్రై అయ్యేదాకా చూడాలి. చూసిన తర్వాత శనగపప్పుని యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా నూనెలో ఉడికే విధంగా ఉంచేసి కొంచెం వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మనం తగినంత కారం 3 కిలోల బోటి కాబట్టి 3.5 చెంచాల కారం యాడ్ చేయాలి. తర్వాత ధనియాల పొడి 4 నుంచి 5 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న నల్లని కూరలు వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక నల్ల తీసుకుంటారవ్వ నల్ల ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా నూనెలో ఉడికేయాలి. ఉడికేసిన తర్వాత కుడక పొడి యాడ్ చేసుకోవాలి. కుడక పొడి యాడ్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కూడా అండ్ యాలకుల పౌడర్, తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ముక్కకు మంచిగా తాగే విధంగా అద్దేటట్లు తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించి పక్కకు దించుకుంటే వేడి వేడి నల్ల బోటి అండ్ శనగపప్పు కర్రీ రెడీ. శనగపప్పు నల్ల బోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిని ఏ విధంగా దించేసుకొని సర్వ్ చేసుకొని